నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కంచగచ్చిబౌలి భూములపై మంత్రులతో కమిటీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన సమస్య పరిష్కారం కోసం అన్ని వర్గాలతో చర్చిస్తుందని వెల్లడి బీఆర్ఎస్ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం కంచగచ్చిబౌలి భూములపై ఫేక్ ప్రచారం చేస్తోందని ధ్వజం పలువురు ప్రతిపక్ష నేతలపై కేసులు ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై వచ్చే నెలలో నిర్ణయం మంత్రులు సూచనలు చేయాలన్న సీఎం బనకచెర్లతో తెలంగాణకు నీరివ్వవచ్చని వెల్లడి ఏపీలో లారస్ ల్యాబ్స్ 5,000 కోట్ల పెట్టుబడి అనకాపల్లిలో బల్క్ డ్రగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటన ముఖ్యమంత్రితో సంస్థ ప్రతినిధుల భేటీ అకాల వర్షాలకు తెలంగాణలో 5గురు మృతి ఏపీలో పిడుగుపాటుకు బాలుడు దుర్మరణం ఇరు రాష్ట్రాల్లోనూ అన్నదాతలకు భారీగా నష్టం పార్లమెంటు గట్టెక్కిన వక్ఫ్ సవరణ బిల్ అర్ధరాత్రి దాటిన తర్వాత రాజ్యసభ ఆమోదం పెద్దల సభలోనూ అధికార విపక్షాల మధ్య వాగ్వాదం అమెరికా మార్కెట్లను ముంచేసిన ట్రంప్ టారిఫ్లు ఒక్కరోజే 170 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి ఆర్థిక ప్రగతి మందగిస్తుందని నిపుణుల ఆందోళన కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సమస్య పరిష్కారంపై తెలంగాణ సర్కారు దృష్టి పెట్టింది. హెచ్సియు యాజమాన్యం విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు తప్పుడు ఫోటోలు వీడియోలతో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ పై మంత్రి శ్రీధర్ బాబు ఆరోపణలు చేశారు. హెచ్సియుకు చెందిన అంగుళం భూమిని కూడా తీసుకోవటం లేదని పునరుద్ఘాటించారు. కంచగచ్చిబౌలి భూములపై వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులతో చర్చించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి ప్రభుత్వం అప్పగించగా అక్కడ అభివృద్ధి పనులకు టీజీఐఐసి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనలు ప్రారంభించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది. 1975లో హెచ్సియుకు కంచగచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ భూ యాజమాన్య హక్కులు వర్సిటీకి బదిలీ చేయలేదు. రెవెన్యూ, అటవీ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 25లోని భూమిని ఏనాడు అటవీ భూమిగా వర్గీకరించలేదు. ఈ భూమి ఎప్పుడూ హెచ్సియులో అంతర్భాగం కాదు. గతంలో ఉన్న వివాదంపై హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం ఆ భూమిని టీజీఐఐసి అభ్యర్థన మేరకు ఆ సంస్థకు కేటాయించింది. పూర్తిగా ప్రభుత్వానికి చెందిన ఈ భూమిలో భారీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తే సుమారు 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. దీంతో కేంద్ర అటవీ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. సుప్రీంకోర్టు కూడా చెట్ల నరికివేత సహా అన్ని పనుల్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నేటి నుంచే వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హెచ్సియు భూములపై బీఆర్ఎస్ వ్యవహారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. తమ ప్రభుత్వం హెచ్సియుకి చెందిన అంగుళం భూమిని కూడా తీసుకోవటం లేదన్నారు. యూనివర్సిటీకి సంబంధం లేదని, భూములపై విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఫేక్ ఫోటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో అటవీ భూముల్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇవాళ పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. హెచ్సియు భూముల విషయంలో నాడు కేసీఆర్ శాసనసభలో మాట్లాడిన అంశాల్ని ఆ పార్టీ నేతలు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్న శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని మానుకోవాలని హితవు పలికారు. పారిశ్రామిక ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు సామాజిక మాధ్యమ ఖాతాదారులపై 3 రోజుల్లో 5 కేసులు నమోదయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ మీద 4 కేసులు, కొణతం దిలీప్ తెలుగు స్క్రైబ్ ఛానల్ మీద ఒక్కోటి, పలువురు ఎక్స్ ఖాతాదారులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కంచగచ్చిబౌలి భూముల్లో జింక మరణించినట్లు తప్పుడు ప్రచారం జరిగిందని రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్, కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ కుమార్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి 3 ఎక్స్ ఖాతాలతో పాటు హరీష్, క్రిషాంక్, పెండెం సుమంత్లపై కేసులు పెట్టారు. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ ఐటీ సెల్ విద్యార్థుల్ని రెచ్చగొట్టేలా మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను వ్యాప్తి చేస్తుందని కాంగ్రెస్ విద్యార్థి సంఘం నేత అరుణధ్వాజ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై భారాస ఐటీ సెల్ ఇన్ఛార్జ్ క్రిషాంక్, కొణతం దిలీప్ తదితరులు నిందితులుగా చేర్చుతూ కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారని మెట్టు సాయి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసులు నమోదు చేశారు. కంచగచ్చిబౌలిలో అనధికారికంగా డ్రోన్ ఎగరేసి వీడియోలు చిత్రీకరించిందని టీజీఐఏసీ జనరల్ మేనేజర్ బి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగు స్క్రైబ్ ఛానల్పై కేసు నమోదు చేశారు. దార్ ఉల్ షిఫా ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకుని ముస్లింలోని అన్ని వర్గాలతో కమిటీని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాలను వక్ఫ్ బోర్డు అమలు చేయకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది డిసెంబర్ 23న ఇచ్చిన తీర్పును నేటికి అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తీరు చూస్తుంటే పేద ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఉందని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలంటూ గత కమిటీ సభ్యుల్లో ఒకరైన మీర్ హుస్సేన్ అలీ ఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు ఇచ్చారు. తీర్పులో ప్రస్తావించిన ఖురాన్లోని అన్ని అంశాలను ఆయన పాదరక్షలు వదిలిపెట్టి చదివారు. ఒకరి ఆస్తిని అక్రమంగా కొట్టివేయడానికి ప్రయత్నించరాదని, అధికారులకు ముడుపులు ఇచ్చి ధర్మసమ్మతం కాని ప్రయోజనాలను పొందాలనుకోవడం సరికాదంటూ ఖురాన్లో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. వక్ఫ్ బోర్డుతో పాటు రివ్యూ పిటిషనర్ ఖురాన్ స్ఫూర్తిని విస్మరించారని అన్నారు. 2023 జూన్ 1న కమిటీ ఏర్పాటు చేస్తూ వక్ఫ్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ వెలువరించిన తీర్పు సబబేనని పేర్కొన్నారు. ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అంశాలు లేవని సమీక్షా పిటిషన్ను కొట్టివేశారు. వైసీపీ హయాంలో 100 కోట్ల రూపాయలు వృధా చేస్తూ ఋషికొండపై నిర్మించిన రాజప్రాసాదాలు ఇప్పుడు దేనికి ఉపయోగపడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అటు పర్యాటకానికి అనువుగా లేకపోయినా భవనాలను అలా ఖాళీగా వదిలేయలేమని అభిప్రాయపడ్డారు. వాటిని ఎలా వినియోగంలోకి తేవాలనేది వచ్చే నెలలోపు ఒక నిర్ణయం తీసుకుందామని సహచర మంత్రులకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఋషికొండ ప్యాలెస్ ను ఏం చేద్దామనే చర్చ రాగా మంత్రులు పలు ప్రతిపాదనలు చేశారు. ఆ భవనాల్లో సుప్రీంకోర్టు బెంచి పెట్టాలని కోరుదామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. రాజధానిలో బెంచ్ ఇస్తారేమో గాని అక్కడ సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించకపోవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. డెస్టినేషన్ వెడ్డింగులకు ఇవ్వొచ్చని అచ్చెన్నాయుడు సూచించారు. భవనాల చుట్టూ ఉన్న ఖాళీ భూముల్లో కొన్ని గదుల్ని నిర్మిస్తే డెస్టినేషన్ వెడ్డింగులకు ఇవ్వొచ్చని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. ఈ నెలలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించి ఏం చెయ్యొచ్చో చెబితే బాగుంటుందని నిర్ణయించారు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం స్వర్ణగ్రామం సంకల్పం పేరుతో చేపట్టనున్న కార్యక్రమానికి ఈ నెలలోనే శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించారు. ముందుగా ఐఏఎస్ అధికారులు జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామానికి వెళ్లి అక్కడే 2 రాత్రులు 3 పగళ్లు ఉండాలన్నారు. ఆ గ్రామంలో పరిస్థితులు, అవసరాలు ఏంటో నివేదికను తయారు చేయాలని సూచించారు. ఐఏఎస్ అధికారులు వెళ్లొచ్చాక కూటమిలోని 3 పార్టీల నేతలు చర్చించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పల్లె నిద్రకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేయాలనే దానిపై ప్రాథమిక చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణపై శాసనసభ చేసి పంపిన తీర్మానంపై జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి 1-2 రోజుల్లో ఆమోదం లభించనుందనే అంశం చర్చకొచ్చింది. ఆ సమాచారం రాగానే ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆమోదముద్ర వెయ్యాలని నిర్ణయించారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి తేవలసిన ఆవశ్యకతపై చర్చించారు. కాకినాడ పోర్టు ద్వారా తెలంగాణ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి అంశం చర్చకు రాగా ఆంధ్రప్రదేశ్కు తీర ప్రాంతమే వరమని చంద్రబాబు అన్నారు. మరిన్ని పోర్టులు, ఫిష్ హార్బర్లు నిర్మించాలని సూచించారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలనేది తన కల అన్న చంద్రబాబు లోక్సభ సమావేశాల తర్వాత ఢిల్లీ వెళ్లి దీనిపై చర్చిస్తామని తెలిపారు. అవసరమైతే నాగార్జున సాగర్లోకి మళ్లించడం ద్వారా తెలంగాణకు కూడా సాగునీరు ఇవ్వొచ్చని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు చెల్లించాల్సిన 5 నెలల విద్యుత్ బకాయిలు 500 కోట్ల రద్దు, మరో 7.5 పాటు విద్యుత్ బిల్లులు, నీటి పన్ను చెల్లించలేమన్న ప్లాంటు విజ్ఞప్తికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం సహా P4 కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, సీఎంఓ అధికారులు పరిశీలించారు.
రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణంలో మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ టెండర్లు పిలిచింది. పోడియంతో కలిపి 36 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకానిక్ భవనాన్ని 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో నిర్మించే ఫౌండేషన్ కు తాజాగా టెండర్లు పిలిచారు. తదుపరి బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ కు, తర్వాత బయటకు కనిపించే భాగానికి టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టనున్నారు. దాదాపు 600 కోట్ల వ్యయంతో జంట టవర్లుగా నిర్మించనున్నారు. 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం ప్రవాసాంధ్రుల కోసం వారి నిధులతోనే ఈ భవనం నిర్మించనున్నారు. ఇందులో నివాస ఫ్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. పార్కింగ్ కు 2 అంతస్తుల సెల్లార్, దానిపై 3 అంతస్తుల పోడియం ఉంటుంది. 33 అంతస్తుల భవనం నిర్మిస్తారు. 2 టవర్లలోనూ 29 అంతస్తులు ఉంటాయి. మొదటి టవర్లోని 29 అంతస్తుల్లో ఒక్కో అంతస్తుకు 2 చొప్పున రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి. రెండో టవర్లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ కార్యాలయాల్లో ఏర్పాటయ్యే కంపెనీలతో 30,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. 2 టవర్లను కలుపుతూ పైన 4 అంతస్తులు నిర్మిస్తారు. దీన్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు. 2 టవర్ల మధ్య ఏర్పాటు చేయనున్న గ్లోబో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వక్ఫ్ సవరణ బిల్ 2025 పార్లమెంటు ఆమోదం పొందింది. అర్ధరాత్రి దాటే వరకు చర్చ జరిగిన తర్వాత రాజ్యసభ బిల్కు ఆమోద ముద్ర వేసింది. అనుకూలంగా 128 ఓట్లు రాగా వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. సదుద్దేశంతోనే వక్ఫ్ బిల్లును తెచ్చినట్లు కేంద్ర మంత్రులు చెప్పగా, బీజేపీ వివాదానికి బీజాలు నాటుతుందని విపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంటు ఆమోదం లభించింది. 12 గంటల చర్చల తర్వాత లోక్సభలో బిల్లును ఆమోదించగా రాజ్యసభ సైతం అర్ధరాత్రి దాటే వరకు చర్చించి ఆమోదం తెలిపింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాల్ని దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. సంక్లిష్టతల్ని తొలగించి పారదర్శకత తేవడమే బిల్లు లక్ష్యమని చెప్పారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో ముస్లిం మహిళల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాయని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా దుయ్యబట్టారు. వారి హక్కుల్ని గుర్తించలేదన్నారు. వక్ఫ్ ఆస్తుల్ని తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, వాటిని దుర్వినియోగం కాకుండా చూడడమే లక్ష్యమని తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి బీజేపీ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టింది. రాజ్యసభలో కాంగ్రెస్ తరపున చర్చను ప్రారంభించిన ఎంపీ సయ్యద్ నాసిర్ హుస్సేన్, అధికార పార్టీ దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందన్నారు. ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేలా బిల్లు ఉందని ఆరోపించారు. కాంగ్రెస్, సిపిఎం, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, యూబీటీ, వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింలలో విభజన బీజాలు నాటేందుకు బీజేపీ యత్నిస్తోందని రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే ధ్వజమెత్తారు. దేశంలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బతీయొద్దని, బిల్లును వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. तो ये चीजें जो कर रहे हैं ये अच्छी नहीं है. इसमें देश में झगड़ा होता है. ये झगड़े की आप बीज डाल रहे हैं. अपने होम मिनिस्टर से अपील करूंगा कि आप इसको विड्रॉ कर लिए. आप प्रेस्टीज इश्यू मत बनाओ. अगर गलतियां हैं तो सुधारने में क्या है. हमने इस देश का कानून बहुत दफा, इस देश का संविधान में अमेंडमेंट लाए बहुत से. मुसलमानों के लिए ये अच्छा नहीं है, कॉन्स्टिट्यूशन के खिलाफ है. అర్ధరాత్రి దాటిన తర్వాత చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి రిజిజు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానమిచ్చారు. కౌన్సిల్లోని 22 మంది సభ్యుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులతో సహా 4గురికి మించి ముస్లిమేతరులు ఉండరని తెలిపారు. అన్ని మతాలకు చెందిన 3 ఎంపీలు, 2 మహిళలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో సభ్యులుగా నియమితులవుతారని వెల్లడించారు. తద్వారా ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్య ఉత్పన్నం కాదన్నారు. వక్ఫ్ బోర్డు వంటి చట్టబద్ధ సంస్థలు సెక్యులర్ గా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు. ट्राइब्यूनल और वक्फ बोर्ड में सिर्फ मुसलमान ही बैठे और हिंदू का साथ विवाद होगा, बाकी किसी धार्मिक ग्रुप के लोगों के साथ विवाद होगा तो तय कैसे होगा. गवर्नमेंट का स्टैट्यूटरी बॉडी होता है, ये सेकुलर होना चाहिए, इसमें सब लोग बैठना चाहिए. फिर भी हमने कहा कि रेस्ट्रिक्शन किया है कि यहाँ इतना ही गैर मुस्लिम हो सकता है. मेजोरिटी अब 22 मेंबर में अगर मैक्सिमम 4 होता है, वो 4 क्या आपको वहां निर्णय बदल सकता है. वो सिर्फ योगदान कर सकता है.
వాడివేడి చర్చ తర్వాత నిర్వహించిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు రాగా వ్యతిరేకంగా 95 ఓట్లొచ్చాయి. ఓటింగ్ ఆధారంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ బిల్లును ఆమోదించారు. దిగువ ఎగువ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఫేజ్ 2లో బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు లారస్ ల్యాబ్స్ సంస్థ ముందుకు వచ్చింది. 5,000 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన లారస్ ల్యాబ్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు నరసింహారావు ఈ విషయాన్ని వెల్లడించారు. రాంబిల్లి ఫేజ్ 2లో తాము ఏర్పాటు చేసే యూనిట్లో ఫెర్మెంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి ప్రత్యేక రసాయనాలు ఉత్పత్తి చేస్తామని సీఎంకి వివరించారు. తమ సంస్థకు రాంబిల్లిలో భూ కేటాయింపులు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ విధానమన్న చంద్రబాబు క్షేత్రస్థాయిలో త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం చెరువు సమీపంలో నిర్మించుకున్న ఫామ్ హౌస్లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడు వెంకటకృష్ణారెడ్డి భార్య వసుమతి సర్వే నంబర్ 905/2లో 2 ఎకరాల 42 సెంట్ల భూమిని ముగ్గురి నుంచి కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిని నారాయణ, తలారి అంజనమ్మ, ఓబులమ్మ కుటుంబాలకు 1960లో వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిని కొనుగోలు చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరం. వైకాపా ప్రభుత్వ హయాంలో 2020లో ముగ్గురి నుంచి గాలి వసుమతి భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కేతిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు గాలి వసుమతికి నోటీసులు పంపారు. పోస్టులో పంపడంతో నోటీసు తీసుకోలేదు. విక్రయించిన ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. కేతిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించేందుకు అధికారుల బృందం అక్కడికి వెళ్లగా గేట్కు తాళాలు వేసి ఉండటంతో వెనుదిరిగారు. సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు 5గురు మృత్యువాత పడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు 2 మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ శివారులో గోదాం ప్రహరీ గోడ కూలి కార్మికుడు మృతి చెందాడు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. మామిడికాయలు నేలరాలాయి. మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో అకాల వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా మూసీ నదికి వరద పోటెత్తింది. చైతన్యపురి ప్రాంతంలో మూసీలో చిక్కుకుపోయిన 2 వ్యక్తులను అధికారులు రక్షించారు. మూసారాంబాగు మూసీ వంతెన వద్ద వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల కురిసిన వర్షాలతో జనాలు ఇక్కట్లు పడ్డారు. కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. కోడుమూరు నియోజకవర్గంలోని సి బేళగల్ మండలం యనగండ్ల క్రాస్ రోడ్ వద్ద బస్టాండ్లో పిడుగుపాటుకు 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెగనూరు మండలం కందనాతిలో పిడుగుపాటుకు 15 ఏళ్ల రవి అనే బాలుడు మృతి చెందగా 3 రైతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొలంలో వర్షం నుంచి కాపాడుకునేందుకు వారు చెట్టు కిందకు వెళ్లినప్పుడు పిడుగులు పడి ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా మహానంది మండలంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అల్లీనగర్ నగరంలో పసుపు కొమ్ములు వర్షానికి తడిసిపోయాయి. అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో జుడియో షాపింగ్ మాల్ భవనం వద్ద గోడ పడిపోయింది. సింగనమల మండల కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు 5 గంటల సేపు విద్యుత్ అంతరాయం కలిగింది. బిమ్స్టెక్ సదస్సు కోసం థాయిలాండ్ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని పేటోంగ్ టార్న్ షినవత్రా ఇచ్చిన అధికారిక విందులో పాల్గొన్నారు. చావో ఫ్రయా నది ఒడ్డున ఉన్న హోటల్ షాంగ్రీ లాలో జరిగిన విందుకు మోదీని ఆహ్వానించిన షినవత్రా ఆయనతో కాసేపు మాట్లాడారు. విందు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మోదీ పక్కనే కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను యూనస్ కార్యాలయం పంచుకుంది. బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇవాళ మోదీ యూనస్ సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చిన తర్వాత ఇరు దేశాల సంబంధాలు క్షీణించాయి. హిందూ మైనారిటీలపై జరిగిన దాడులే అందుకు కారణం. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ క్రమంలోనే ఆయన మోదీ పక్కన విందులో కూర్చోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఉత్తర గుజరాత్లోని దేవుని మోరీలో 1960లో కనుగొన్న బుద్ధుని అవశేషాలను భారత్ త్వరలో థాయిలాండ్కు పంపి ప్రదర్శన ఇవ్వనుందని షినవత్రాతో భేటీ తర్వాత ప్రధాని మోదీ ప్రకటించారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినట్లు ఆరోపణలు వచ్చిన వేళ న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటనపై సుప్రీంకోర్టు కీలక చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు జడ్జిలు తమ ఆస్తులను బహిర్గతం చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సహా 30 మంది జడ్జిలు తమ ఆస్తులపై డిక్లరేషన్లు సమర్పించారు. వీటిని త్వరలోనే సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరచనున్నారు. అయితే ఇదంతా స్వచ్ఛందంగా జరుగుతున్న ప్రక్రియనని సుప్రీంకోర్టు వెబ్సైట్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేయగానే తమ ఆస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంది. అయితే వాటిని బహిర్గతం చేయాలనే నిబంధన లేదు. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్లు మాంద్యానికి దారితీస్తాయనే భయాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్ని చవిచూశాయి. ట్రంప్ నిర్ణయంతో $2 ట్రిలియన్ పైగా మదుపరుల సంపద ఆవిరైంది. భారత కరెన్సీలో అది దాదాపు 170 లక్షల కోట్లతో సమానం. 5 సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ పంజా విసిరిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లు ఒకే రోజు ఇంత నష్టాల్ని చవిచూడటం ఇదే తొలిసారి. బ్యాంకులు, రిటైలర్లు, దుస్తులు, విమానయాన సంస్థలు, సాంకేతిక సంస్థలు ఇలా దాదాపు ప్రతి రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. టారిఫ్ల నిర్ణయం ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ధరలు పెరగటం వల్ల వినియోగదారులు తమ ఖర్చులను తగ్గించుకుంటే తక్కువ వస్తువులు ఉత్పత్తి అవుతాయని, దానివల్ల ఆర్థిక వృద్ధి నిలిచిపోవచ్చని హెచ్చరించారు. ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్లో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 80 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 60, రఘువంశీ 50, కెప్టెన్ అజింక్య రహానే 38, రింకు సింగ్ 32 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో షమి, కమిన్స్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలో వికెట్ తీశారు. 201 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసన్ 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కమిందు మెండిస్ 27 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీశారు. రసెల్ కు 2 వికెట్లు దక్కగా హర్షిత్ రాణా, సునీల్ నారాయణ్ ఒక్కో వికెట్ తీశారు.